H2 మిర్రర్స్ అయితే మనం ఫిట్ చేస్తున్నా. దీనికి పైన ఈ కోటింగ్ కూడా బాగుంటుంది, రఫ్గా గరక్ 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 సౌండ్ బాగా వస్తుంది. ఇక్కడ మనకి కోటింగ్ కూడా బాగుంటుంది. లుక్ చూడండి ఎలా ఉందో, ఒక డైనమిక్గా ఉందన్నమాట చూడడానికి. అలానే ఇదైతే మన బండికి సంబంధించిన లుక్ అయితే ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ అయితే చేయండి, నాకు బాగుందా లేదా అనేసి. ఏం చేస్తుంటారంటే ఫుల్గా కవర్ చేసేస్తుంటారు వీల్కి మొత్తము. అప్పుడు మనకు బండి అనేది కంట్రోల్ అవ్వదు అసలు ఈజీగా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ రాజు. అయితే ఈ ప్లేస్ ఏంటి అని చెప్పి మీకు తెలుస్తుంది. గొలగమూడి దగ్గర ఉన్న ప్లేస్ అనమాట ఇది. నాకు ఈ ప్లేస్ ఎందుకో పర్ఫెక్ట్గా నచ్చింది వ్లాగింగ్ చేసుకోవడానికి, లైక్ ఏమన్నా రివ్యూ చేసుకోవడానికి, ఏమన్నా ఫిట్ చేసుకోవడానికి. ఇంటి దగ్గర ఏంటంటే అంత కంఫర్టబుల్ ఉండదు నాకు, కొంచెం అన్కంఫర్ట్ అనిపిస్తుంటుంది. సో అందుకని నేను ఏదైనా ఫిట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే బండికి సంబంధించి బయటకైతే వచ్చేస్తా. ఓవరాల్ మన కేటీఎం అయితే ఇది. లాస్ట్ టైం మీరు వీడియో చూసుకున్నట్టయితే మన ఎగ్జాస్ట్ నోట్ అనేది అసలు ఎంత పబ్లిక్ రియాక్షన్స్. నేను ఎగ్జాస్ట్ ఫిట్ చేసిన ఈవినింగ్ బయటకు వెళ్ళింది అనమాట. నెల్లూరులో దీని పబ్లిక్ రియాక్షన్స్ వచ్చినాయి. నేను క్యాప్చర్ చేయలేదు, కానీ అస్సలు ఎంత మ్యాడ్ ఉందంటే, ఒక ఆయన అంటున్నారు, ఒక అబ్బాయి, కాలేజ్ అబ్బాయి, V3, ఆయన కూడా నెల్లూరులో యూట్యూబర్ అంట. ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు, బ్రో నేను అక్కడెక్కడో సౌండ్ విన్నాను, ఏదో సూపర్ బైక్ వస్తుంది అనుకున్నాను, కానీ 390 అనుకోని నేను అనుకోలేదు అసలుకి. చాలా బ్యూటిఫుల్ ఉంది ఎగ్జాస్ట్ నోట్ అయితే. అస్సలు నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. అక్కడ మీరు ఎక్కడనో వస్తుంటే నేను సౌండ్ విని బండి పక్క కాపుకొని అది ఏం వెహికల్ అని చూద్దామని చెప్పేసి నేను పక్క కాపుకొని ఉన్నాను. తీరా చూస్తే మీరు అని చెప్పి ఎగ్జాస్ట్ నోట్ అయితే సూపర్ ఉంది అని చెప్పి అని అన్నారు. దాని డీటెయిల్స్ కూడా కనుక్కున్నారు ఎంత ఏంటనేసి. ఆయనది కూడా మోడిఫైడ్ ఎగ్జాస్ట్. ఇంతకుముందు మనది ఓల్డ్ ఎగ్జాస్ట్ ఉంది కదా ఆక్రపోత్, ఆ ఎగ్జాస్ట్ అనమాట ఆయనది. అలా అనమాట. ఇక మనం విషయానికి వస్తే, మనమైతే ఈరోజు ఒక బండికి సంబంధించిన మోడిఫికేషన్కి సంబంధించింది అయితే ఈరోజు వీడియో అయితే తీయబోతున్నాం. అదేంటి అని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన H2 మిర్రర్స్ అయితే మనం ఫిట్ చేస్తున్నాం. అవును, H2 మిర్రర్సే, తెలుసు కదా దాని గురించి. H2 మిర్రర్స్ అయితే ఫిట్ చేస్తున్నాం అనమాట. ఈ H2 మిర్రర్స్ అనేవి ఫిట్ చేయడానికి మనకి ఏంటంటే అంత ఈజీ ఏం కాదు, కొంచెం జూగార్డ్స్ చేయాలన్నమాట. మనకి H2 మిర్రర్స్ ఏంటంటే దానికి సంబంధించిన స్క్రూస్ అనేవి ఇక్కడ వరకే వస్తాయి, ఓన్లీ ఈ ప్లేస్ వరకు వస్తాయి. మనది ఏంటంటే ఇక్కడ వరకు మంది ఉంటుంది బార్ అనేది, మన మిర్రర్స్ ఓల్డ్ మిర్రర్స్ అనమాట. సో అందుకనేసి దానికి ఏంటంటే చిన్న జూగార్డ్ చేయాలి. ఒక ఐరన్ ప్లేట్స్ అనేవి ఇక్కడ పెట్టుకొని దానికి జూగార్డ్ చేసుకొని పెట్టాలి. నేను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా, అది ఎలా చేయాలి ఏంటి అనేసి. ముందే చెప్తున్నాను, ఈ మిర్రర్స్ ఓన్లీ లుక్ పరంగా అయితేనే మీకు బాగుంటుంది అనమాట. వెనకాల విజిబిలిటీ మీకు కనిపించాలి, మీకు వెనకాల వచ్చే వెహికల్ కనపడాలని అంటే ఈ మిర్రర్స్ అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే కనిపించదు. మనకి మిర్రర్స్ అనేవి ఇంతవరకు వస్తాయి, మనకి వెనకాల విజిబిలిటీ అనేది కనిపించదు, జస్ట్ ఓన్లీ ఇంతవరకే కనిపిస్తుంది అనమాట. విజిబిలిటీ అనేది కొంచెమే కనిపిస్తుంది, మనకి ఎక్కువ విజిబిలిటీ అనేది కనిపించదు. సమ్టైమ్స్ ఇంకా నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే కొంచెమన్నా కనిపిస్తుంది. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం లా ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళ షోల్డరే ఆ మిర్రర్లో మొత్తం పడిపోతుంది అనమాట, కనిపించదు. నేనైతే ఇవి అందరికీ రికమెండ్ చేయను. ఎవరైతే లుక్ కోసం నేను పెట్టుకోవాలి, నాకు బండికి వెనకాల చూసేది నాకు అవసరం అని చెప్పి అన్న వాళ్ళైతే ఈ మిర్రర్స్ పెట్టుకోండి, లేకపోతే అసలు పెట్టుకోవద్దు. నేనైతే రికమెండ్ చేయను. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం నేనేంటంటే ఈ జూగార్డ్ అనేది మీకు చూపిస్తా, ఎలా చేసుకోవాలి ఏంటి, అది ఎక్కడ బయట దొరుకుతాయి, ఏ ప్లేస్లో ఉంటాయి అని కూడా మీకు చూపిస్తాను అనమాట. మొత్తం ఎగ్జాక్ట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలానే ఇంకొక వింగ్స్ కూడా తీసుకున్నా వీటికి. ఇక్కడ మనకి ఈ ప్లేస్లో మనకి ఒక వింగ్స్ వస్తాయి, ఈ ప్లేస్లో ఇట్లా, అవి కూడా తీసుకున్నా. అవి కూడా జస్ట్ లుక్ పరంగానే తీసుకున్నా, కానీ అవి ఏరోడైనమిక్ కోసం పెడతారని చెప్పి నేను చూశాను, క్రోమ్లో ఇంటర్నెట్లో చూశాను.
ఎయిర్ అనేది మనకి సంథింగ్ అది ఉంది లేండి, అది చెప్పాలంటే పెద్దది పోతుంది. దానికోసం అనమాట ఈ వీడియోలో అయితే మీకు దాని గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూసేసేయండి. మనకి H2 మిర్రర్స్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్న అన్నీ ఒక్కడనే ఉన్నా కదా, అసలు ఏం చేయాలి ఏంటో. అమ్మ బాబాయ్, జై శ్రీరామ్. ఇవ్వండి, నేనైతే లాస్ట్ టైం మనం ఎగ్జాస్ట్ అయితే దేంట్లో అయితే ఆర్డర్ పెట్టినామో దాంట్లో నుంచో నేనైతే ఇవి కూడా ఆర్డర్ పెట్టినా. నేను ఎందుకంటే వీళ్ళది రికమెండ్ చేస్తున్నా అంటే వీళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి మనకి క్వాలిటీ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, అలానే ప్రైస్ కూడా కన్వీనియన్స్గానే ఉంటుంది అనమాట. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోండి, నేను దీన్ని అయితే రికమెండ్ చేస్తాను ఏ ప్రోడక్ట్ తీసుకోవాలన్నా కానీ, అలా అనమాట. ఇక మనం ఓపెన్ చేసుకుంటే ఇది నేను దీని గురించి మళ్ళీ చెప్తా. ఇవ్వండి, మనకి ఇవి మెయిన్ అనమాట, జూగాడికి సంబంధించిన మెయిన్ ఇవే H2 మిర్రర్స్ పెట్టుకోవాలంటే. దాని గురించి మళ్ళీ చెప్తాం మీకు. ఓవరాల్గా మన మిర్రర్స్ చూసుకుంటే ఇవ్వండి, ఇవే మన మిర్రర్స్ వచ్చేసి. దీనికి పైన ఈ కోటింగ్ కూడా బాగుంటుంది, రఫ్గా గరక్ 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 సౌండ్ బాగా వస్తుంది. ఇక్కడ మనకి కోటింగ్ కూడా బాగుంటుంది. ఇగోండి మిర్రర్స్ వచ్చేసి, ఇగోండి మీకు కనిపిస్తుందా మిర్రర్స్ అనమాట. ఎక్కువ కనిపించదు, జస్ట్ నాకైతే ఇప్పుడు ఈ మిర్రర్స్ పెట్టింది అనుకోండి, ఓన్లీ ఈ ప్లేస్ వరకే, ఈ వరకే కనిపిస్తుంది. ఇదంతా క్లోజ్ అయిపోతుంది, నా హ్యాండ్స్ షోల్డర్స్ వచ్చేస్తాయి ఇదంతా. అది ఒకటి ఇచ్చారు. మళ్ళీ వీళ్ళు నాకు ఏమేమి ప్రొవైడ్ చేశారంటే వైబ్రేషన్స్ రాకుండా రబ్బర్స్ అయితే ప్రొవైడ్ చేశారు 2, అలానే ఒక ఎల్లంకి కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి వచ్చేసి ఈ 2 స్క్రూస్ అనమాట. ఇవి నాక్డ్ వెహికల్స్ పెట్టుకోవచ్చు, ఇవి మన స్పోర్ట్స్ బైకులు పెట్టుకోవచ్చు అనమాట. ఈ స్క్రూస్ అనేవి యాక్చువల్లీ 3-4 రావాలి, వీళ్ళు 3 పంపించారు. ఇంకొకటి నేను బయట ఎక్కడన్నా తీసుకొని ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి అలానే మీకు ఈ వింగ్స్ కూడా చూపించేస్తా, ఒకసారి చూసేయండి. ఎట్లా పడితే అట్లా జించుడే, మనకి సినిమాటిక్ షాట్లు లేవు, ఏమీ లేవు. ఇదిగోండి, మనకి ఇవి ఏదో బ్రాండ్ నుంచి వచ్చినాయి, నేను ఆ పేరు అంత ఐడియా లేదు నాకు. ఇదిగోండి మన H2 వింగ్స్ అయితే ఇవన్నమాట. ఇదిగోండి మన H2 వింగ్స్ అయితే ఇవి. ఇదిగోండి ఎట్లనే చూసుకున్నారా, ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయంటే ఇవ్వండి కరెక్ట్గా ఈ ప్లేస్లో వస్తాయి మనకి ఇవి. వామ్మో, పెడితే లుక్ అదిరిపోతుంది. ఈ ప్లేస్లో వస్తాయి మనకి కరెక్ట్గా, అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూసి అతికించుకోవాలా. ఎట్లా వస్తాయి, ఇంతేనా ఇట్లానా? లేదు లేదు లేదు, ఇంతేలేండి, ఫస్ట్ పెట్టిందే కరెక్ట్. ఇట్లా వస్తాయి వింగ్స్, ఇట్లా వస్తాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇవి నేను ఫిట్ చేసేటప్పుడు వీటి గురించి మాట్లాడతా. మళ్ళీ మిర్రర్స్ అనమాట, ఈ H2 మిర్రర్స్ ఇవి ఈ ప్లేస్లో వస్తాయి. ఇట్లా మీరు మన లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే, మన ప్రీవియస్ వీడియోస్లలో చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది దీని గురించి ఎలా ఏంటి అనేసి. ఇగోండి ఇలా వస్తాయి ఈ మిర్రర్స్ అనేవి. ఇగోండి ఇలా వస్తాయి మన మిర్రర్స్ అనేవి. దీనికి సంబంధించి ఆ పట్టీ అనమాట. ఇప్పుడు మెయిన్ థింగ్ ఈ పట్టీ దగ్గరకు వద్దాము. ఇదిగోండి మనకి వచ్చేసి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి వెల్డింగ్ షాప్స్ దగ్గర ఎక్కడికైనా అవైలబుల్లో ఉంటాయి ఇవి మీరు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఏంటంటే మనకి స్టేషనరీ షాప్స్లో మనకి 15 సెంటీమీటర్ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ ఒకటి తీసుకోండి. మీరైతే ఈ మిర్రర్స్ అనేవి ఇప్పేసిన తర్వాత ఆ స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకున్నాక దీన్ని ఆ స్కేల్ని ఇక్కడ పెడితే మీకు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇక్కడ వరకే వస్తుంది ఆ 15 సెంటీమీటర్ స్కేలు. ఆ స్కేల్ వచ్చిన తర్వాత ఇవైతే ఎక్కడైతే మీకు ఈ హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ దగ్గర ఒక మార్కర్తో చిన్న డాట్స్ చేసుకోండి. 2 ఇవి ఆ స్కేల్ మీద మార్క్ చేసుకొని మీరేం చేస్తారంటే ఈ నట్టు ఒకటి తీసుకోండి. మీరు ఎప్పుడైతే ఇవి ఆర్డర్ పెడతారో మిర్రర్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత వాటికి సంబంధించిన స్క్రూస్ వస్తాయి, ఎల్లంకి స్క్రూస్ వస్తాయి. ఆ స్క్రూస్ వచ్చిన తర్వాత అప్పుడు దానికి సంబంధించి ఆ అన్న దగ్గరికి వెళ్ళారనుకోండి, వెల్డింగ్ షాప్లో అన్న దగ్గరికి వెళ్తే
మీరు ఒకటి చూసుకోవాలి, ఆయన దగ్గరనే ఇట్లా వెల్డింగ్ తీపిచ్చిన తర్వాత వీటిని ఏమంటారంటే మక్క అని చెప్పని అంటున్నారు. మక్కానో పట్టి సంథింగ్ అంటారు. ఇవి దేనికి పెడతారంటే మనకి కరెంటు ఎర్త్ వస్తుంది కదా, ఎర్త్కి సంబంధించి వీటిని పెడుతుంటారు భూమిలో, వాటికి సంబంధించి అనమాట. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మీరు ఇక్కడ ఫిట్ అయ్యేటట్టు తీసుకోండి. మీకు కరెక్ట్గా చూపిస్తాయి స్క్రూస్ తీసేసి. ఏంటో వీడియో లెంత్ వచ్చేస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఒక్కడనే ఉంటే ఇట్లా అయిపోతుంది పరిస్థితి. అవి జస్ట్ ఎంత మనకి ఎక్కువ మనీ కూడా ఏం పట్టలేదు నాకు, 150 రూపీస్ ఏమో తీసుకున్నారు ఆయన, అంతే, ఎక్కువ ఏం తీసుకోలేదు. కానీ మనకి ఇది పెట్టిన తర్వాత లుక్ ఎట్లుంటుందంటే బాగుంటుంది లుక్ చూడడానికి వెహికల్ అనేది. ఇది మాత్రం మెయిన్ పర్ఫెక్ట్గా తీసుకోండి మీరు, మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇవి ఇక్కడ కరెక్ట్గా దానికి రాకపోతే మనకి అనేది స్క్రూస్ అనేవి కరెక్ట్గా పడవు కదా. సో అందుకని మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకొని వెళ్ళండి ఆయన దగ్గరికి, ఓకేనా. ఇదిగోండి కరెక్ట్గా ఇవి ఏమవ్వాలంటే దీంట్లో ఫిట్ అయిపోవాలి. ఇదిగోండి చూసారా, కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇట్లా కరెక్ట్గా ఫిట్ అయిపోతే మనకు ఆ స్క్రూస్ అక్కడ వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ మిర్రర్స్ ఉన్నాయా, ఈ మిర్రర్స్ ఈ ప్లేస్లో వచ్చేసి ఇక్కడ అయిపోతాయి. ఈ జూగాడ్ ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఈ ప్లేస్లో అనేది మనకి ఇక్కడ ఎక్కడ మన స్క్రూస్ అలాంటివి ఏం రావు కాబట్టి, సో అందుకని ఈ జూగాడ్ అయితే చేసుకొని మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. నేను ఒకసారి మొత్తం మీకు ఫిట్ చేసిన తర్వాత చూపిస్తా, మీకు అయితే అర్థమైంది కదా. ఇదైతే మనకి వెల్డింగ్ షాప్లో దొరుకుతుంది. దీని మట్కా సంథింగ్ పట్టీ అనేది అంటారు, ఆయనకి చెప్తే అర్థమైపోతుంది, ఒక పట్టీ లెక్క పెట్టుకోవాలి ఇక్కడ అని చెప్పేసి. ఈ మిర్రర్స్ మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇవైతే ఫిట్ చేసుకోండి, ఎందుకంటే మనకు కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా రావాలా. సో అందుకనేసి అనమాట ముందే చెప్తున్నా. నేనైతే ఇవన్నీ ఒకసారి మీకు ఫిట్ చేసిన తర్వాత నేనైతే మీకు ఒకసారి ఇది స్క్రూస్ కరెక్ట్గా ఫిట్ చేసేసుకోండి అన్నమాట. ఎలాంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా సెంటర్లో ఉండేటట్టు చూసుకొని కరెక్ట్గా చేసేసుకోవాలి. మళ్ళీ మనకు వైబ్రేషన్స్ అటు ఇటు కదలొద్దు మళ్ళీ. ఓకేనా, ఇది కూడా ఇటు సైడ్ పెట్టేసుకోండి, మంచిగా సైడ్ పెట్టేసుకొని వాచర్ స్క్రూ ఇదిగోండి. మనకైతే ఇవైతే ఫిట్టింగ్ అయితే చేసేసిన, కరెక్ట్గా వచ్చేసినాయి. ఒకటి వచ్చేసి ఇటు సైడ్ వస్తుంది, ఇంకొకటి అటు సైడ్ అనమాట. ఇవైతే ఒకసారి ఫిట్ చేసేసుకుందాం.
మనం అయితే ఓకే, ఫుల్ టైట్ అయిపోయింది. ఆల్రెడీ నాకు రూమ్లో, హైదరాబాద్ రూమ్లో ఆల్రెడీ ఈ పట్టీలు ఒక సెట్ ఉంది నా దగ్గర. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు వెనకాల ఏం కనిపిస్తలేదు. సో అందుకని వీటిని అయితే ఆర్డర్ పెట్టిన. ఇవ్వండి మనకు ఓవరాల్ లుక్ అయితే చూడండి. ఫ్రంట్ లుక్ అయితే ఓవరాల్ ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉందో. ఒక డైనమిక్గా ఉందన్నమాట చూడడానికి. అలానే మీకు ఒకసారి బండికి కూడా చూపిస్తా, మీకు మిర్రర్స్ ఎట్లా కనిపిస్తాయి అనేసి. ఇట్లా కనిపిస్తుంది కొంచెం. ఈ లాస్ట్ ఉందా, ఈ కొంచెంలో అటు సైడ్ ఉన్న వెహికల్స్ ఏమన్నా వస్తున్నాయా దగ్గరలో అన్నట్టు కనిపిస్తుంది అంతే అనమాట. ఇంకా ఈ దగ్గరలో అయితే మనకి ఇంకేం కనిపించదు. ఇంతే లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ చూడండి ఎట్లుందో, లుక్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నాకు, ఓకేనా. ఫైనలీ మన ఓవరాల్ మోడిఫికేషన్ అయితే అయిపోయింది. మీకు కనిపిస్తుంది H2 వింగ్స్ కూడా పెట్టేసిన. అవేంటంటే కరెక్ట్గా ఇటు సైడ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలా, అందుకనేసి ఏంటంటే వీడియో పెట్టలేదు వీటిని ఫిట్ చేసేటప్పుడు. కాకపోతే వీటికి వచ్చిన స్టిక్కర్స్ తోటి అయితే సరిగ్గా అతకలేదు, అందుకని ఫెవికిక్ వేసి అతికిచ్చేసిన. కొంచెం గట్టిగా పట్టింది, కానీ మళ్ళీ ఇంకొక 2-3 ఫెవికిక్స్ వేసి ఈ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినాయి. ఈ గ్యాప్స్లో ఏమన్నా లైక్ పౌడర్ అలాంటిది ఏమన్నా వేసి ఫిల్ చేసేసినాం అనుకోండి, అదంటూ ఒక సపోర్ట్ లెక్క ఉంటుంది. ఓవరాల్ ఇదైతే మన బండికి సంబంధించిన లుక్ అయితే ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ అయితే చేయండి నాకు, బాగుందా లేదా అనేసి. సెట్ అయ్యిందా? సెట్ బాగుంది కదా. మనం ఇప్పుడు చూసుకోండి లుక్ ఎలా ఉందో. బండి అయితే కరెక్ట్గా ఉంది. ఇవి మళ్ళీ ఇంకొక విషయం, ఈ కింద వీల్ ప్రొటెక్ట్ అవి వచ్చినాయి కదా, ప్రొజెక్ట్ అయ్యేది పేరు ఉంటుంది వాటికి సంబంధించి, అవి కరెక్ట్గా తెలియదు. అవి అయితే నేను కొంతమంది ఏం చేస్తారంటే ఫుల్గా పెట్టేస్తారు వీల్కి, కవర్కి. ఫుల్గా పెట్టేయడం వల్ల ఏంటంటే మీకు ఎయిర్ అనేది ఫ్లో అవ్వదు. మీకు ఈ అలాయ్ వీల్స్ ఇప్పుడు కూడా ఫ్లో అవ్వదు. నాకు ఈ గ్యాప్స్ ఉండడం వల్ల దీంట్లోంచి ఎయిర్ అనేది ఫ్లో అయిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ ఏదన్నా రన్నింగ్లో వెళ్ళేటప్పుడు సైడ్ నుంచి గాలి వచ్చేటప్పుడు అలాంటప్పుడు అయితే కొంచెం నాకు కూడా ప్రాబ్లం అవుతుంటుంది, బండి అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతుంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫుల్గా కవర్ చేసేస్తుంటారు వీల్కి మొత్తము. అప్పుడు మనకు బండి అనేది కంట్రోల్ అవ్వదు అసలు, ఈజీగా అస్సలు కంట్రోల్ అవ్వదు. అది పెట్టకపోవడమే మంచిది. అదైతే నేను లుక్ బాగుందని చెప్పేసి పెట్టిన, కానీ నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం జరగలేదు. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ యువర్ రైడింగ్ స్కిల్స్ అనమాట. అలాంటి మూమెంట్లో ఎలా మీరైతే హ్యాండిల్ చేయగలుగుతారో దాన్ని బట్టి అయితే మీకు అది రెస్పాన్స్ అనేది ఉంటుంది. బండి కూడా మీరు ఎడ్డెడ్గా దోలుకుంటూ గాలి వచ్చినప్పుడు ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో ఎలా దోలుకుంటూ నేను ఇట్లనే పోతా, నాకు ఇష్టం వచ్చినట్టు పోతాను అంటే మీకు బొక్క, బండికి బొక్క అనమాట. అలా అని నేను వచ్చిన స్టార్టింగ్లో అదే దీని మీద మిస్టేక్ చేసిన. సో అందుకని మనకి ఇవన్నీ బొక్కబడ్డది. అది ఈ వీడియోలో అయితే మనమైతే జస్ట్ ఒక హైవే మీదకి వెళ్ళేసి ఒక క్రూజ్ అనేది చేసుకొని మళ్ళీ మనం వెళ్దాం. ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలా ఫస్ట్ అయితే. అన్నీ ప్యాక్ చేసుకొని మనమైతే ఇంటికి కూడా వెళ్ళిపోదాం, ఓకేనా. నేను ఏదో కొంచెం కనిపిస్తుంది, కొంచెం కూడా. అరే ఈ అమ్మ ఏంద్రా ఇవి అసలు కనిపించట్లేదు. లాంగ్ కనిపిస్తలేదు. షార్ట్ అయితే ఓకేలే, కానీ మరీ లాంగ్ వచ్చే వెహికల్స్ కనిపించాం అంతే. నా హ్యాండ్స్ తప్ప ఏం కనిపించట్లేదు దాంట్లో. ఓ షిట్ షిట్ షిట్, ఈ స్పీడ్ బ్రేకర్లు ఎంత. ఒకసారి మనం అయితే
నాకు ఈ వింగ్స్దే భయం వేస్తుంది, ఎక్కడ ఊడిపోతున్నాయా, ఒకవేళ ఊడిపోతున్నాయా ఏంటి అని చెప్పి. ఫెవికిక్ వేసినాం కదా, కొంచెం గట్టిగానే ఉన్నాయి అనుకుంటున్నా, ఏమో కొంచెం మనసు అనేది కరెక్ట్గా లేదు. ఇక మొత్తం అయితే ఓకే. ఈ మిర్రర్స్ ఏం చేయలేము, ఇక లుక్ కావాలంటే మనకు వెనక్కి వచ్చేది ఏం వచ్చేది కనిపించదు, ఏదో కొంచెం కనిపిస్తుంటుంది అంతే, ఆ మాత్రం సరిపోతుందిలేండి మనకి. ఖచ్చితంగా అయితే మీరైతే ఇన్స్టాలో మెసేజ్ చేయండి నాకు. ఈ వీడియో కొంచెం అర్థం కాకపోతే ఇన్స్టాలో ఖచ్చితంగా నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కానీ నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా ఏంటి అనేసి. వీడియోలో అర్థం అవ్వకపోయి ఉంటే నాకే కొంచెం అనిపిస్తుంది అర్థమయ్యిందా లేదా అనేసి, కొంచెం డౌట్గా ఉంది. అందుకని నేను మళ్ళీ మీకు ఏమన్నా అర్థం కాకపోతే ఇన్స్టాలో మెసేజ్ చేయమని చెప్తున్నా, ఓకేనా? అది ఈ వీడియో అయితే. ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నా. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, అప్పుడే మన ఛానల్లో వీడియోస్ గాయ్స్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వెంటనే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, అప్పుడే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ వచ్చినా కానీ నాకు కంపల్సరీ ఇన్స్టాలో అయితే మెసేజ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు కొంచెం ఎందుకో కొంచెం మీకు డౌట్ ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది, అందుకని చెప్తున్నా, ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఇదైతే రికమెండెడ్ అయితే ఏం కాదు. మీరు చూసారు నాకు వ్యూ అనేది ఎలా కనిపిస్తుంది ఏంటని చెప్పి మీకే అర్థమై ఉంటుంది. H2 మిర్రర్స్ అనేది ఎవరిష్టం వాళ్ళది కదా, సో అందుకనేసి ఎవరిష్టం వాళ్ళది.